నా మీద కామెంట్ చేసిన దానికైతే నేను ఎవరి విజ్ఞతకు వాళ్ళకి ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాల్లో ఇంకా చాలా మంది 20-25 సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ నా నేచర్ కాంట్రవర్షియల్ కాదు, కొన్నింటికి ప్రియాకీయం. ఇంకా నా స్థాయి నేను తగ్గించుకోను. ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటైనా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేస్తున్నారు. అంతకంటే మీకు జవాబు అవసరం లేదా, ఎందుకు రాలేదు అనేది దానికి అన్నా కూడా. ఎందుకంటే ఆ విషయం అది నేను చెప్పినా లేదా అనేది మీరు అడిగిన దాంట్లో నేను ఒక జవాబు ఇస్తాను. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 16వ తారీఖు వస్తాయి. ఫస్ట్ కాదు నేను గౌరవ మంత్రివర్యులు 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారన్నా 3:15 నిమిషాలకు షెడ్యూల్ ఉందండి. నేను వస్తానన్నా నేను చక్కగా మేడారం పోతాను, మేడారం చూసుకొని ములుగు అటెండ్ కాలేదు, ములుగు అటెండ్ అయితే మన దగ్గర అటెండ్ కాలేదు. అందుకనే మేడం మినిస్టర్ గారు కుట్మేశ్వర స్వామి టెంపుల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు SDF కింద స్పెసిఫిక్గా చెప్తున్నారు. SDF కింద 5 కోట్లు ఇచ్చింది, మీరు వస్తే ఇద్దరం కలిసి టెంపుల్లో కూడా ఈ మాటల నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్. దీంట్లో ఏమన్నా నేను అనలేదు అని అంటే ఐ కుడ్ షో మై వాళ్ళు ఫోన్ చేసి నా డేటాలో ఉంటుంది కదా నేను చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు చూపించాను. నేను నా సబ్జెక్టు అనేది నా సబ్జెక్టు మీరు మాట్లాడి జవాబు చెప్పండి. నేను రిక్వెస్ట్ కూడా చెప్తాను. నేనే మిమ్మల్ని వేరే అనడం ఇద్దరు కూడా చెప్తున్నాను. ఇద్దరికి నేను ఒక దానికి చెప్తాను. దానికి రిలేటెడ్గా డెవలప్మెంట్ మీరు అడగండి, తప్పు లేదు. దానికి అడగండి, డెఫినెట్గా నేను జవాబు చెప్పుకుంటాను. నేను ఎందుకు వదిలిపెట్టుకుంటాను? నా ప్లాట్ఫామ్ నేను డెవలప్ చేసుకుంటాను. అది కూడా మళ్ళీ మిమ్మల్నే తీసుకొని మాట్లాడు. పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ పోయే విధంగా మాట్లాడు. నా గురించి 94 బట్ 90% అయితే నేను ఫాలో అవుతాను. దాంట్లో మాకే విభేదాల్లో వాళ్ళ ఆయన ఒక హాస్పిటల్ అపాయింట్మెంట్ చేసుకుంటున్నాడు. ఎస్వెంట్ కూడా జిల్లా పార్టీ ఆఫీస్ ద్వారానే విజయ్ గారి ద్వారానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. పర్సనల్గా నేను మాట్లాడాలి. మీకు ఏం విభేదాలు ఉండోని చిన్న ఏమన్నా మాలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరిగ్గా